శుభమస్తు. శుభమస్తు శుభమస్తు గుండప్ప, శుభమస్తు 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 శుభమస్తు. పద 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 పద. తర్వాత చెప్పండి గురుగారు, తర్వాత ఏం జరిగింది? గణేష్ భగవానుడి భక్తుడు తన సంకల్పాన్ని పూర్తి చేయలేకపోయినప్పుడు అతని విషయంలో తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగాలో అదే జరిగింది. ఏమైంది గురువుగారు? సంకల్పం పూర్తి చేయకపోవడం వల్ల భగవంతుడికి కోపం వచ్చింది. దేవతల కృప తగ్గుతూ పోయింది. శుభం అశుభం అయిపోయింది. ఆశీర్వాదం శాపంగా మారిపోయింది. అయ్యో భగవంతుడా, మరి తర్వాత ఏం జరిగింది? సంకల్పం పూర్తి చేయలేని ఆ క్షమించరాని నేరానికి దేవతలందరూ కలిసి అతన్ని శిక్షించారు. పైగా శపించారు కూడా. రానున్న 1000 సంవత్సరాల వరకు దౌర్భాగ్యంతో కష్టపడాలి అని. అతని రాజ్య గౌరవం శత్రువుల కాళ్ల కింద నులిమివేయబడింది. పరాజయం, అపహాస్యం అతని భాగ్యంగా మారిపోయాయి. మరైతే అతను దేవతల శాపాల నుంచి తప్పించుకున్నాడా గురువుగారు? తప్పించుకున్నాడు. చివరికి తప్పించుకున్నాడు. ఎలా గురుగారు? అతడు భగవంతుని సమక్షంలో తన పూర్వీకుల పుణ్యఫలాలని ఆవాహన చేశాడు. మరొక విషయం, ఏ వ్యక్తి కారణంగా అయితే అతని సంకల్పం సిద్ధించలేదో అతనికి అతి భయంకరమైన మృత్యుదండన విధించి అతని ఆత్మని తన పూర్వీకులకి బహుమతిగా ఇచ్చేశాడు. పరలోకంలో ఉన్న అతని పూర్వీకులు అతను చేసిన మహాపాపానికి సరైన శిక్షని నిశ్చయించగలరని. ఇక తర్వాత భగవంతుడు అతన్ని క్షమించాడు, ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసేసుకున్నాడు. అర్థమైందా? మరొక విషయం, మహారాజా మీరెప్పుడొచ్చారు? ఇదిగోండి మహారాజా. గణపతి భగవానుడు మీ మనసులోని ప్రతి కోరికని నెరవేర్చాలి. తీసుకోండి. ఏమిటి? నేను అత్తయ్యకి చెప్తున్నాను, లడ్డు వైపు చూస్తున్నారు కదా, అత్తయ్య లడ్డు తినాలనిపిస్తే తీసుకొని తినండి. ఏమిటి తీసుకుని తినేది? ఈ లడ్డూలు అమ్మ కోసం కాదు అంటున్నారు. ఈవిడికి లడ్డూలు తినాలని లేదట, ఏదో ఊరికే వాటి వైపు చూస్తున్నారంతే. ఆవిడ ధ్యాసంతా జపం మీదే ఉంది. ఏదో అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నామని అడుగుతున్నారు. లడ్డూలతో పాటు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? యుక్తి అమ్మా, యుక్తి. నేను తెలుసుకున్నాను. కోతులు ఎక్కువగా నగరంలోని ఆలయం చుట్టుపక్కల నుంచే తిరుగుతూ ఉంటాయి. అందుకే కదా లడ్డూలు నాతో పాటు తీసుకొచ్చాను. ఎవరికి తెలుసు, లడ్డూ తినాలనే ఆశతో ఆ ఎరుపు చెవు ఉన్న కోతి కూడా ఇక్కడికి వస్తుందేమో. చంద్రమణికి సంబంధించిన ఆధారం మనకు చెప్తుందేమో. అవునా కదా? అందుకే పదండి వెతుకుదాం. అబ్బా లే. అంటున్నారు. ఎందుకు అలా చూస్తున్నావు? నీకు కురుకు పట్టినప్పుడు అప్పుడే కోతొచ్చి లడ్డూలు తీసుకుని వెళ్ళిపోయింది.
అత్తయ్య అయితే ఒక్క లడ్డు కూడా ముట్టుకోలేదు. కూర్చుని కూర్చుని నడుము పట్టేసింది. నేను కొంచెం అలా నడిచి వస్తాను. అమ్మా, నేను వచ్చేంత వరకు లడ్డూలని చూడను కూడా చూడొద్దు. వెళ్ళండి వెళ్ళండి, ఎవరు లడ్డూల వైపు చూడరు. పెట్టండి. ఏం పెట్టాలి? అమ్మకి చెప్తున్నాను. అమ్మా, ఒట్టు పెట్టండి, నేను తిరిగి వచ్చేంత వరకు మీ లడ్డూలని అస్సలు ముట్టుకోను అని. ఒట్టంటే ఒట్టే. అత్తయ్య లడ్డూల్ని ముట్టుకోరు. నేను ఇప్పుడే వస్తాను. లడ్డూలేమయ్యాయి? తినేసాయి. ఎవరు తినేశారు? 20 కోతులు దాకా వచ్చి తినేసాయి. కానీ లడ్డూల సంఖ్య కోతుల కంటే ఎక్కువే ఉంది కదా, మిగిలినవేమయ్యాయి? తినేసాయి. శారదా, నువ్వు నాకు ఇప్పుడే చెప్పావు కోతులు లడ్డూలు తినేసాయని. అది కాదు, అత్తయ్య తినేశారు. అమ్మా, నువ్వు మాట ఇచ్చావు కదా లడ్డూలని అస్సలు ముట్టుకోను అని. అత్తయ్య ఎక్కడ ముట్టుకున్నారు? లడ్డూలు నా చేత తిన్నారు. వదిలేండి. శారదా, ఆ కోతులు ఏవైతే లడ్డూలు తిని వెళ్ళాయో వాటిలో ఎరుపు చెవు ఉన్న కోతి ఉందా? లేదు, ఎరుపు చెవు ఉన్న కోతి ఏమీ రాలేదు. సర్వనాశనం, పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది. ఆ ఎరుపు చెవి ఉన్న కోతి ఎందుకు రాలేదు? మరోలా జరగలేదు కదా రామా, అది అసలు లడ్డూలు తినదేమో. లడ్డూలు తినకపోతే మరి ఇంకేం తింటుంది? అది సంగతి. ఏమైంది? మనం చేసిన ప్రయత్నమే తప్పుకుండప్ప. మనం ఆ కోతి కోసం లడ్డూలు కాదు, మిరపకాయలు తీసుకుని రావాల్సింది. పదండి. ఎక్కడికి? ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి మిరపకాయలు తీసుకువద్దాం. వచ్చి ఆ కోతి కోసం ఎదురు చూద్దాం. పదండి. అంటున్నారు, నేను కూడా చెప్తున్నాను. నేను తుదా చెప్తున్నాను. నీకే తెలుసు మేమేం చెప్పబోతున్నావు? నాకు తెలుసు, నువ్వు తలవాత చెప్పు. అయితే మేము ముగ్గురం చెప్తున్నాం. ఇక మాకు ఓపిక లేని లేదు నీతో పాటు ఇక్కడ ఎదురు చూడటానికి. నువ్వు వెళ్ళి మిరపకాయలు తీసుకునిరా. ఒంటరిగా ఆ కోతి కోసం ఎదురు చూడు. మేము వెళ్తున్నాం. ఎక్కడికి? ఇంటికి, విశ్రాంతికి, పదశాలదా. అయ్యో, ఈ కోతి మళ్ళీ తప్పించుకుందే. ఈ రోజు నేను విడిచిపెట్టను. గౌరవనీయులైన రామకృష్ణ పండితులు గారు, మీరిక్కడ మా కుటీరానికి? మీరిప్పుడు ఇటువైపు ఏదైనా కోతి వెళ్తుండగా చూసారా? ప్రతిరోజు చూస్తుంటాను. స్వయంగా నేను పెంచుకునే ఒక 20 కోతులున్నాయి ఇక్కడ. అంటే? అయ్యా, నా పేరు చరణ్ దాస్ అండి. కోతుల పరిరక్షణ బాధ్యత చూసుకుంటూ ఉంటాను. అలాగే కోతులకి శిక్షణ ఇస్తూ ఉంటాను. ఒకవేళ మీకేదైనా కోతి కావాలంటే ఆజ్ఞాపించండి. అలాగా, ఇప్పుడు అర్థమైంది మహానుభావ. మీరొక కోతుల పరిరక్షణ జ్ఞానం ఉన్నవారు. కోతుల్ని పెంచడం, వారికి శిక్షణ అందించడం మీ పని. కానీ ఏ కోతి కోసం నేను వెతుకుతున్నానో అది ఒక ప్రత్యేకమైన కోతి. అది రాజమహల్లోని అన్నిటికంటే అమూల్య రత్నమైన చంద్రమణిని అపహరించింది. దానికి ఏమైనా ప్రత్యేక ఆనవాలుందండి? దానికి ఒక చెవి ఎరుపు రంగులో ఉంటుంది. ఒక చెవి ఎరుపు రంగులోనా?
ఓరి భగవంతుడా, అయితే ఆ కోతి నాది కాదండి. అబద్ధం చెప్పకు. నేనెందుకు అబద్ధం చెప్తాను మహాశయ? నేను ఇప్పుడే దాన్ని మీ ఇంటి వెనక నుండి వెళ్తుంటే చూశాను. అలా అయితే నేనిప్పుడే దాన్ని మీ ఎదుటికి రప్పిస్తాను. మీరు అలా చేయగలరా? తప్పకుండా మహాశయ, నేను ఇప్పుడే పిలుస్తాను. సరే, పిలవండి. ఇదిగోండి మహాశయ, ఇదిగోండి మీ కోతి. దీన్నే మీరు నా ఇంటి వెనక వైపుకి వెళ్తుంటే చూశారు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు వెతుకుతున్నది ఈ కోతి మాత్రం కాదు మహాశయ. అది మీరెలా చెప్పగలరు? నిజానికి దీని యొక్క చెవి ఎరుపు రంగులో ఉంది. ఎడమ చెవి మహాశయ, ఎడమ చెవి. కాని మీరు ఏ కోతి గురించైతే మాట్లాడుతున్నారో, ఏదైతే దొంగతనం చేసిందో దాని కుడి చెవి ఎరుపుగా ఉంటుంది. పైగా ఈ రెండు సోదరులు. మీరు చెప్పింది సత్యమే. అయితే కుడి చెవి ఎరుపుగా ఉన్నా ఆ కోతి ఇప్పుడు ఎక్కడుంది? అది ఇప్పుడు నా దగ్గర లేదండి. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు, దాన్ని నా నుంచి కొనుక్కొని వెళ్ళిపోయాడు. దాన్నే ఎందుకు? దానికున్న ప్రత్యేక లక్షణాలు నా మిగిలిన ఏ కోతిలోనూ లేవు. అది అన్నిటికంటే చురుగ్గా, మంచి శిక్షణ పొంది, అన్నిటికంటే తెలివిగల కోతి. ఒక్కసారి చెప్తే అది గుర్తుపెట్టుకునేది. పైగా అప్పగించిన ఏ పనైనా సరే అది ఎంత నైపుణ్యంగా, ఎంత నిష్టగా, ఎంత వేగంగా చేస్తుందంటే ఎవరో గాలిలో ఇలా చిటిక వేసినట్టుగా. ఎవరది? ఆ కోతిని కొనుక్కుని తీసుకువెళ్ళింది ఎవరు? నాకు తెలీదు మహాశయ. అతను తన మొహం మీద ముసుగు వేసుకున్నాడు. అటువంటి అనుమానం ఉన్న వ్యక్తికి నేను నా కోతిని అస్సలివ్వను. కానీ అతను నాకు ఎంత ఎక్కువ ధనమిచ్చాడంటే నేను నా కోతిని అతనికి ఇవ్వాల్సి వచ్చింది. మీరు చాలా పెద్ద అనర్థం చేశారు చరణ్దాస్ గారు. మీ వల్ల చాలా పెద్ద నేరం జరిగిపోయింది. ఆ కోతి రాజకుటుంబ సంపదని దోచుకుంది. ఇందుకు మీరు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలి. అలా అనకండి మహాశయ, నేను నాశనం అయిపోతాను. సరే, ఒకవేళ మీరు ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటే మీరు ఆ కోతిని వెతికి దాన్ని ఎలాగైనా పట్టుకుని నాకు అప్పగించాల్సి ఉంటుంది. అప్పుడే నేను ఆ కోతి నుంచి చంద్రమణిని తిరిగి పొందగలుగుతాను. వాస్తవిక అపరాధిని అందరి ముందు బయట పెట్టగలుగుతాను. కానీ అదెలా సాధ్యం మహాశయ? నాకెలా తెలుస్తుంది ఆ కోతి ఈ సమయంలో ఇప్పుడు ఎక్కడుందో? ఒక ఉపాయం ఉంది. నేను చెప్పేది విని అలానే చేయండి. వినండి ఏం చేయాలో. ఇప్పుడేం జరుగుతుంది? ఈ రోజు చంద్రమణిని గణపతి భగవానుడి పాదాల చెంత అర్పించాలి. కానీ ఇంతవరకు చంద్రమణి దొరకలేదు. అవును సోదరా, రామకృష్ణ పండితులు గారికి ఇచ్చిన గడువు సమయం పూర్తయింది. ఈ రోజు గనక రామకృష్ణ పండితులు చంద్రమణిని తీసుకురాకపోతే అప్పుడు అనర్థం జరిగిపోతుంది. విషయం ఏంటి గురువుగారు? తమరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. సంతోషంగా ఉండాలి కదా, ఒంటె కిందికి దిగొచ్చింది కదా. ఈ రోజు చూస్తాం ఈ పంతుల్ని మహారాజుల వారి క్రోధాగ్ని నుంచి ఎవరు కాపాడతారో. పంతులు మిగలడు, అతగాడికి నూకలు చెల్లిపోయాయి. శాశ్వతంగా వెళ్లిపోతాడు విజయనగరం నుంచి. గురువుగారు, మనకి మాత్రం ఏం మంచి జరిగింది? చంద్రమణి మన చేతికి చిక్కను కూడా చిక్కలేదు కదా. పన్నిన పన్నాగం కూడా అక్కడికక్కడే ఉండిపోయింది. అయితే మాత్రం ఏమైంది శిష్యులారా? మనం ఏ కార్యమైతే చేయలేకపోయాము అది ఒక కోతి చేసి చూపించింది. నిజానికి మన లక్ష్యం ఇదే కదా, ఆ దుష్ట పండితుణ్ణి ఈ మహల్ నుంచి, సభ నుంచి, రాజ్యం నుంచి బయటికి తరివేయడమే. అది ఈ రోజు జరిగి తీరుతుంది. కానీ దీంతో ఒక విషయం అయితే నిరూపణ అయింది గురువు గారు. ఏమిటి? ఆ కోతి మీకంటే ఎక్కువ తెలివైందని.
పైగా మీకంటే ఎక్కువ కార్యనిష్ట కలిగింది, చురుకైంది కూడా. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు వేంచేయుచున్నారు. శ్రీకృష్ణదేవరాయల వారికి జై! శ్రీకృష్ణదేవరాయల వారికి జై! శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మంత్రివర్య, మహారాజా, రామకృష్ణ పండితులు ఎక్కడ? మహారాజా వారు ఇంతవరకు రాలేదు. మంత్రివర్య, మహారాజా, రామకృష్ణ పండితులు ఎక్కడ? మహారాజా వారు ఇంతవరకు రాలేదు. వారు అతగాడు రావడం లేదు మహారాజా. ఖచ్చితంగా రాడు, పారిపోయి ఉంటాడు. ఈ మహల్ నుంచి, ఈ రాజ్యం నుంచి దూరంగా, చాలా దూరంగా. తుళువ వంశానికి కళంకం తీసుకొచ్చి ఈ పవిత్రమైన మహోత్సవ గౌరవాన్ని మంటగలిపి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి ఆత్మగౌరవానికి మచ్చ తెచ్చి ఆ మూర్ఖ పండితుడు పారిపోయాడు. క్షమించండి మహారాజా, ఇలా అనడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ సత్యమైతే ఇదే. చంద్రమణిని తీసుకొచ్చి గణపతి భగవానుడు చరణాల వద్ద అర్పించాలనే మీ సంకల్పాన్ని మట్టిలో కలిపేశాడు. అతగాడు ఇక ఎవ్వరి చేతికి చిక్కడు మహారాజా. ఈ సమస్యకి భయపడి శాశ్వతంగా పారిపోయాడు. మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై. రామ ఏదైనా సమస్యకి ఖచ్చితంగా భాగం అవ్వచ్చు ఆచార్య, కానీ సమస్యలకి భయపడి పారిపోయేవాడు మాత్రం కాదు. ఆలస్యం అయినందుకు క్షమించండి మహారాజా. అవన్నీ వదిలేండి పండిత రామకృష్ణ, ముందు చెప్పండి, చంద్రమణి ఎక్కడుంది? అది ఇప్పుడే కొన్ని క్షణాల్లో మీ సమక్షంలో ఉంటుంది మహారాజా. చంద్రమణి మరియు ఆ దొంగ కూడా వారే స్వయంగా చంద్రమణిని అప్పగించడానికి ఇక్కడికి వస్తారు. అద్భుతం, అత్యద్భుతము రామకృష్ణ పండితులు గారు. మరోసారి మళ్ళీ మీరు మీ చాతుర్యం, మీ తెలివితేటలతో దొంగను పట్టుకున్నారా? లేదు మంత్రి గారు, దొంగ ఇంకా పట్టుబడలేదు. కానీ రామకృష్ణ, తమరు ఇప్పుడే చెప్పారు కదా, దొంగే స్వయంగా చంద్రమణిని తీసుకుని ఇక్కడికి వస్తారని. ప్రభు, నేను తమరితో ఇప్పుడే చెప్పాను. ఆ దొంగ తనంతటి తానే ఇక్కడికి వచ్చి చంద్రమణిని స్వయంగా తమరి పాదాల చెంత సమర్పించి వెళ్ళిపోతారు. ఏం చెప్పారు? ఏం చెప్పారు మహారాజా? దొంగే స్వయంగా చంద్రమణి తిరిగి ఇవ్వడానికి వస్తాడట. ఇది ఈ రామకృష్ణ పండితుల వారి మరొక పన్నాగం, మరొక మోసం. మహారాజా, అందరికీ తెలుసు, అందరూ చూశారు, చంద్రమణిని ఒక కోతి దొంగిలించింది. మరిప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం కోతి స్వయంగా సభలోకొచ్చి చంద్రమణిని తిరిగిస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే ఆ నిజాయితీ గల కోతికి నా 100 కోటి నమస్కారాలు పెడతాను. దొంగతనం చేసిన తర్వాత దాని అంతరాత్మలో మార్పు వచ్చిందా? చెడ్డ పనులు చేసే వాళ్ళ అంతరాత్మ అంత సులువుగా ఎక్కడ మారుతుంది ఆచార్య? దుష్టుడికి అంత త్వరగా ఎక్కడ బుద్ధి వస్తుంది? వాడు ప్రతిసారి పడి పడి మూతి పగలగొట్టుకుని పరాజయం పాలవుతాడు, అయినా ఏమీ నేర్చుకోడు. కుక్క తోకల ఆచార్య ఎన్నేళ్లు పట్టుకున్నా వంకరగానే ఉండిపోతుంది. మీకు తెలిసే ఉంటుంది కదా. అసలు తమరేం చెప్పాలనుకుంటున్నారు? కోతి గురించి మాట్లాడుతున్నాను కదా ప్రభు. అయితే కోతి గురించి మాట్లాడండి, మధ్యలో కుక్కనెందుకు తీసుకొస్తున్నారు? సామెత ఆచార్య. కోతి విషయంలో కుక్క సామెత తీసుకురావడంలో అర్థం ఏమిటి? కోతి విషయం కదా, అందుకే కుక్క సామెత వచ్చింది ఆచార్య. పట్టుకోవాల్సింది కోతి. అయితే పట్టుకుంటాం కదా కుక్కనా? కోతిని. అయితే పట్టుకోండి. చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మహారాజా. కేవలం కోతిని పట్టుకోవడం వల్ల లేక చంద్రమణిని తిరిగి దక్కించుకోవడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టు కాదు. కోతి కేవలం ఒక నిమిత్త మాత్రం. పాపం దానికి ఒక తమాషాకి దొంగతనానికి తేడా ఏం తెలుస్తుంది? దానితో ఏం చేయించారో అది అదే చేసింది. అసలు ప్రశ్న ఏంటంటే దానితో ఈ పని చేయించిన వారు ఎవరు అని. ఎవరి పన్నాగం ప్రకారం ఆ కోతి చంద్రమణిని దొంగిలించింది అని. శిక్ష పడాల్సిన వాస్తవిక అపరాధి ఆ కోతి కాదు, ఆ మనిషి. ఎవరైతే ఆ కోతితో ఇదంతా చేయించారో వారు ఎవరో తెలియటం అన్నిటికంటే అత్యవసరం మహారాజా. ఎందుకంటే అతనే అసలైన అపరాధి, అసలైన దొంగ. అయితే ఇంకా ఆలస్యం దేనికి మహాశయ? ఇప్పుడే ఈ క్షణమే చంద్రమణిని ప్రవేశపెట్టండి. చంద్రమణిని, ఇంకా చంద్రమణిని దొంగిలించిన ఆ దొంగని కూడా. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, మేము తమకు చెప్పింది మీకు గుర్తుందో లేదో? చంద్రమణి రక్షణ విషయంలో ఏదైనా జరగకూడదు జరిగినా, లేక ఏదైనా అపచారం జరిగినా మేము సహించలేమని. ఇప్పుడు అపచారం జరిగింది రామకృష్ణ పండితులు. చంద్రమణి అపహరించబడింది. పైగా ఇది కేవలం మీ బాధ్యత మాత్రమే. మరి ఇప్పుడు
మీరు చెప్పింది మీరు నిరూపించుకోలేకపోయినా, లేక ఇది మీ పన్నాగమని తేలినా గుర్తుపెట్టుకోండి, మహోత్సవం జరిగే ఈ రోజే మీ జీవితంలో చివరి రోజు అవుతుంది రామకృష్ణ పండితులు.